బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ నాకెంత సంతోషంగా ఉంది, అదృష్టం నన్ను వరించింది, అందులో వెక్కిస్తానంది. ఒక విషయం తెలుసా, నాకు సినిమాలో ఒక అవకాశం వచ్చింది. నీకా? మరి సినిమాలోనా అవకాశమా? ఇదంతా ఒక పల్లెటూరులో, అవును ఇంత చిన్న హోటల్లో అవును పనిచేసే నీకు అవును సినిమా? నేను నమ్మను. నిజంగా అవకాశం వచ్చింది బాబాయ్. ఎలా వచ్చిందో చెప్పు. ఇదంతా ఎవరి వల్ల అనుకున్నావు? ఇదంతా కేవలం నా వల్లే, నా కష్టమే, కేవలం నా కష్టమే. ఏమైందో తెలుసా, ఒకరోజు ఒక కో డైరెక్టర్ మన హోటల్కి వచ్చిండు తినడానికి. నాకు ఆ విషయం తెలిసింది, కో డైరెక్టర్ అని. వెంటనే ఏం చేయాలని అర్థమైపోయింది. ఆయనకి ఇంత కూర పెట్టమన్నాడు, నేను ఇంత కూర పెట్టినా. ఇంత చట్నీ పెట్టమన్నాడు, ఇంత చట్నీ పెట్టినా. ఇంతే అన్నం పెట్టమన్నాడు, ఇంత అన్నం పెట్టినా. డబ్బులు ఇంత ఇస్తా అన్నాడు, నేను ఇంతే తీసుకున్నా. ఆయనకు బాగా నచ్చి, అంటే ఎవరి వల్ల? ఆ ఐడియా ఆ టైంలో నాకు వచ్చింది, నా వల్ల. హోటల్ నాది, డబ్బులు నావి, మొత్తం ఆ కోడైరెక్టర్ తగలబెట్టి నేను అలా అన్ని ఎక్స్ట్రా వేసేసరికి నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చాడు. ఎక్స్ట్రా ఆర్టిస్టా? కాదు, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అని చెప్పి మంచి క్యారెక్టర్ ఇచ్చాడు తెలుసా. అయినా నాకు ఒకటే భయం బాబాయ్, అవకాశం అయితే వచ్చింది, ప్రాక్టీస్ చేయాలి బాబాయ్. సినిమా షూటింగ్ అన్న తర్వాత జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అందుకే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం టైం ఇస్తే. యాక్షన్! ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ అండి. చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు ఇక్కడ ఈ అవకాశం రావడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరి ముందు ఇలా మాట్లాడడం. అంతకుముందు నేను ఎక్కడో ఒక చిన్న హోటల్లో ఒక వంటలు రానోడి దగ్గర నేను పనిచేసేవాడిని. అరే ఏంట్రా ఇది? కానీ ఇప్పుడు ఇంతమంది ముందు నేను నిలబడి మాట్లాడుతున్నంటే దానికి కారణం మా డైరెక్టర్ గారే. ఆయన ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చాడు. మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి, మంచి పేరు వస్తుంది కూడా, నమ్మకం కూడా ఉంది. సినిమా కూడా చాలా బాగుందండి. డైరెక్టర్ గారి దగ్గర రావడానికి కారణం కో డైరెక్టర్ గారు. ఆయన ఒక రోజు మా హోటల్లో తినడం వల్ల నేను ఆయన కనిపించి నాలో ఉన్న నటుడిని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? అసలు నిజంగా నేను ఫస్ట్ టైం యాక్టింగ్ చేసినా గానీ, నేను చేసిన యాక్టింగ్ కి సెట్ లో ప్రతి ఒక్కరు పడి నవ్వారండి. నా పర్ఫార్మెన్స్ కి ప్రొడ్యూసర్ గారు కూడా చెక్కుల మీద చెక్కులు రాశాడు. ఒక్కడు కూడా ఇవ్వలేడు, కాకపోతే రాయడం అయితే రాశాడు. ఇంకా చెప్పాలంటే నేను ఇంకా వంటలు రానోడి దగ్గర ఎన్ని రోజులని అలా చేస్తూ ఉండాలి ఆ హోటల్లో అనుకున్నాను. మీ ముందుకు రావడం చాలా హ్యాపీ. ఈ విషయం ఆయనకు తెలిసిందంటే ఎంత బాధపడుతుండని అనిపిస్తుంది. ఇంకెవరికైనా చెప్పాలి అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు సిచ్యువేషన్ తగ్గట్టు సంబంధం లేకపోయినా సంబంధం ఉంది అనిపించేలాగా మ్యూజిక్ కొట్టాడు. బాగా అనిపించింది. కాకపోతే వేరే సినిమాలో విన్నట్టు అనిపించింది, కానీ ఓకే పర్లేదు, బాగుంది. ఆ తర్వాత ఇంకా ఆపురా, ఒక్క నిమిషం బాగు, ఆపురా ప్లీజ్. యాక్టింగ్ నేర్చుకోవాలి అంటే డైలాగ్ ఎలా చెప్పాలి, డిక్షన్ ఏంటి, నవరసాలు ఎలా పలకాలి, ఇంకా ఎంత అప్ అంటే ఏంటి, డౌన్ అంటే ఏంటి, ఎడిటింగ్ కి అనుగుణంగా ఎలా యాక్ట్ చేయాలి, పక్కవాడు యాక్ట్ చేస్తుంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ కాకుండా అసలు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పిన ఎవరు చెప్తారు? డైరెక్టర్ చెప్తాడు కదా ఎట్లా చేయాలా, ఏం చేయాలని. ఇక మనం ఎందుకు నేర్చుకున్నాడు? ఆయన ఎట్లా చెప్పిండు అట్లా చేస్తే అయిపోతుంది. కానీ స్టేజ్ మీద ఎట్లా చేయాలో వాళ్ళని చెప్తారా? చెప్పరు కదా. అది మనమే ప్రాక్టీస్ చేయాలి. స్టేజ్ మీద ఎట్లా మాట్లాడాలి, ఎట్లుండాలి, ఒక్క అక్షరం అటు ఇటు అయినా సరే ట్రోలింగ్ అయిపోతాం బాబాయ్. అందుకే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తాం. ఒక్క నిమిషం ఆగవా? నువ్వు ముందు యాక్టింగ్ నేర్చుకోరా. యాక్టింగ్ నేర్చుకుంటే సినిమాల్లో వేషం వస్తే, నువ్వు సక్కరంగా వేషం చేస్తే ఆ తర్వాత ఇవన్నీ వస్తాయి. అసలు సినిమా షూటింగ్ మొదలు కాలేదు, మొహానికి మేకప్ వేయలేదు, కెమెరానే ముందు పెట్టలేదు. ఏందిరా, మొన్న ఎవడో ఏదో అకాడమీకి వెళ్ళి నేర్చుకున్నాడు, జాయిన్ అయ్యాడట. జాయిన్ అయిన వెంటనే సార్ ఇప్పుడు నేను హీరో అయిపోయాను అనుకోండి, ఈ ఏడాదికి ఎంత % పెంచాలి సార్ అని అడిగాడు. కరెక్టే కదా. ఇప్పుడు నేను ఎంత రెమ్యూనరేషన్ అడగాల నెక్స్ట్ మూవీకి? ఇట్లా ఆరు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సామలింగం అని. వాళ్ళ కొడుకు పేరు ఏదైతే నాకు ఎందుకు, సినిమాలో సక్సెస్ అయ్యి పెళ్లి చేసుకున్నాక నా కొడుకు ఏం పేరు పెట్టాలో చెప్పు. నటేశ్వరరావు అని పెడుగులే కానీ బాగాలేదు. నాటకేశ్వరరావు అవేమి కాదు. కానీ ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయాలి, నాకు కొంచెం టైం ఇవ్వు, అర్థమైందా? ఈ లోపల ఒక వంట చేసుకున్నాం. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం అరటి దూట మెంతాకు కూర. సామాన్లు ఎస్, టేక్ కేర్, ఐఎమ్ టేక్ యూ కేర్. ఓకే, ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇప్పటి నుంచి మూకుడు ఎక్కించి పొయ్యి వెలిగించు. అది అక్కడ ఉంది. ఇప్పుడు సినిమాలకి ఎన్నక ముందే కన్ను మిన్ను కాని రావట్లేదు. సక్సెస్ అట్లా ఉంటుంది మరి. ఇది దాంట్లో నీ గురించి మాట్లాడని మనం బాధపడుతున్నావా? మనిషి అనేవాడే ద్రోహి, కాబట్టి ఏం చేయలేవు. మంట పెంచి కొంచెం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. జీలకర్ర, ధనియాలు వేయించాలి. ఈ రెండు కలిపి ఒకటేసారి వేయించాలా, వేరువేరుగా? ఒకేసారి వేయించి పక్కన పెట్టుకోవాలి. సరే, ముందు ధనియాలు వేస్తాం. సినిమా అవకాశం వచ్చిందని తెలియగానే ఎంత డల్ అయిపోయిందో చూడు.
చేస్తున్న వంట పేరేంటి? అరటి తోటల అరటి దూట మెంతాకు కూర. ఆర్టిస్ట్కి కావాల్సిందే మెమరీ. ప్రాంప్టింగ్ అని ఒకటి ఉంటుంది, ఇప్పుడు డెవలప్ అయింది మొత్తం. ఉండదు. ఇదే సినిమా అనుకున్నా, సీరియల్ అనుకున్నా, ఇప్పుడు సీరియల్ కూడా ప్రాంప్టింగ్ ఆపేస్తారట త్వరలో. అమ్మో. జీలకర్ర నెక్స్ట్ ఏంటి? కొంచెం వేయించి పళ్ళెంలో పెట్టుకో. ఎంత వేగుతే అంత. ఆహా. ఆపేయాలా? ఆ పళ్ళెంలోకి లేదు పొయ్యి తగ్గించి మంట. ఒక 5-6 గంటల నూనె వేయి. 5 6 ఆరి. ఆవాలు. అరటి దూట మజ్జిగలో ఎందుకు నానబెడుతుంది తెలుసా? నల్లబడిపోకుండా ఉండాలి. అవునా? అరటి దూట కిడ్నీ స్టోన్స్ ని కట్ చేస్తుంది. ఫుల్ పీచు పదార్థం, చాలా మంచిది ఆరోగ్యానికి. ఎలాగైనా తినొచ్చు, పచ్చిగా తినొచ్చు, ఉడకబెట్టి తినొచ్చు. ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిశనగపప్పు. మాడిపోద్ది. తగ్గించేసా. ఎంతసేపు మన చేతిలో పని బాబాయ్. ఆర్టిస్ట్ అన్నాక క్విక్ ఉండాలి. కరివేపాకు, పసుపు, మెంతాకు కరకరలాడేదాకా వేయించాలి. రేపు పొద్దున ఆర్టిస్ట్ అయినాక అప్పుడప్పుడు మధ్య మధ్యలో పాటలు కూడా వాడాల్సి వస్తుంది కదా నేను. పాటలు పాడాలి, డాన్సులు చేయాలి, ఫైట్లు చేయాలి, ఎన్నెన్ని చేయాలి, ఎంతెంత నేర్చుకోవాలి. కాస్ట్యూమ్స్ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలి, డైలాగ్ డెలివరీ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలి, ఎడిటింగ్ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎన్నో విషయాలు తెలుసుకుంటే కానీ హీరో కాలేదు. కరెక్టేలే. డబ్బులేం తీసుకోవట్లే. నెక్స్ట్ సినిమాకి ఏం తీసుకోమంటాం? 10 కోట్లు అడుగు. మజ్జిగలో నానబెట్టిన అరటి దూట. మూత పెట్టే. ధనియాలు జీలకర్ర పొడి చేసుకుంటా. ఓకే. పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం పేస్ట్ చేసుకుంటా. ధనియాలు జీలకర్ర మంచిగా పొడి కొట్టుకుంటా. అంతే కదా. యాక్టింగ్ ఎలా చేయాలో తెలియదు కానీ ఏమి జనరేషన్ రా బాబు. వద్దు బా వద్దు. అలా మీద పడుకోకూడదు, సడన్ గా భయం వేస్తుంది. నా మీద నాకే విరక్తిగా ఉంది. ఎందుకు? కాళ్ళ మీద పడిపోవడం ఏంటి, జనాన్ని విష్ చేయడం ఏంటి? నువ్వేమైనా పొలిటీషియన్ రా? పడిపోతున్నారు బాబాయ్, ఏం చేయమంటావు? అది కూడా ప్రాక్టీస్ చేయాలి కదా. ఒకరు పడిపోతే ఎట్లా అప్పుకోవాలి అనేది. పొలిటీషియన్ గా పడతారా ఏంది? యాక్టర్లో కూడా పడతారు. ప్రీలీజ్ ఇవ్వట్లు చూడట్లేవా నువ్వు? మొత్తం ఏంటి బాగా మధ్యనట్టుంది. బ్రహ్మాండంగా ఈ ముద్ద వేసాయి. ఏం ముద్ద ఇది? ఎంత మంచి వాసన ఏం ముద్ద వస్తుంది. ఇది చెప్పు. పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం ముక్కల ముద్ద. వేయి. మొత్తం వేసేయాలా, సగం ఉంచాలన్నా? మొత్తం వేసాయి. ఒక ఉడుకు రావాలి. పొడి కలుపు. మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర, అంతే. ధనియాల పొడి. ఉప్పు వేసినామా? వేయలేదురా, నీ మెమరీ చూస్తున్నాను నేను. మరి ఎంత వేయాలి ఉప్పు? 30 చెంచా చాలు. అయిపోయింది, రెడీ. 1 చెంచా ఉప్పు వేసి కథం చేద్దామని. సరిపోద్ది.
వేసేయాలా? మూకుడు దూరం పెట్టి ఇక్కడ పెట్టి. మా యాక్టర్లకు ఆస్కార్ అవార్డు లాగా ఇలా వంటలు చేసే వాళ్ళకి ఏదైనా అవార్డు ఉంటే అది మీకే బాబాయ్. ఇదిగో ఇందులో అత్యంత కీలకమైంది నిమ్మకాయ పిండాలి. ఏంటది పక్కకి? అలంకరణ. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం సాంబార్ పొడి చామగడ్డ రోస్ట్. సామాన్లు అందుకుంటా సాంబార్ పొడితో రోస్టా? ఇదే వెరైటీగా ఉంది, కొత్త కథలాగా. మూకుడు ఎక్కించు. ఈ ఎక్కిస్తాను. మూకుడు తీసే ఇంకో మూకుడు ఎక్కించు. ఈ మూకుడు ఇక్కడ ఎక్కిస్తాను. లేదు అట్టే ఎక్కించు. వాళ్ళ ఫ్రైయింగ్ ప్యాన్ తో పని ఉంది. అలాగే 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 అలాగే. ఆర్టిస్ట్ అన్న తర్వాత పాత్రకి సంబంధించి ఒక అంచనా ఉండాలి. ఇక్కడ ఇన్ని చామగడ్డలు ఉన్నాయి, ఎంత నూనె వేయాలన్నది ఒక అంచనా. క్యారెక్టర్ గురించి ఒక అంచనా ఉండాలి. చెప్పు ఎంత నూనె వేయాలి? ఇగో దీంట్లో సగం పోసేయాలి. పర్ఫెక్ట్ అవునా? పర్ఫెక్ట్ వేసి. నేను ఎందులో అయినా కరెక్ట్ పర్ఫెక్ట్ బాబాయ్. మరి ఇంత సొంత డబ్బా వద్దులే కానీ చక్కగా చామగడ్డని ఉడకబెట్టి చక్రాలు చక్రాలుగా తరిగాము. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేయి. ధనియాల పొడి. ఉప్పు అందుకో. ఉప్పు అందుకో జానకి. ఉప్పు ఎంత ఏమంటావు? వేయి ఒక 1/2 చెంచా. చాలా జల్లు జల్లు జల్లు. కారపొడి, పసుపు, అండ్ నౌ ఫైనలీ వరిపిండి. కొంచెం నీళ్లు జల్లి బాగా కలుపు. అలాగే 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 అలాగే. చేత్తో పరిచేసాయి. అర్థమైంది. ఇది వేగడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది. అంటే అంతేపా? ఈ చామగడ్డలను వేసిన తర్వాత బాగా చేయి కడుక్కో. ఫ్రైయింగ్ ప్యాన్ పొయ్యి మీద ఎక్కించు. టేస్ట్ బాగుండాలంటే బాగా సేపే పడుతుంది. మంచి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించు. రోస్ట్ అయిపోయి తీసే. ఇది ఇందులో వేసేస్తా. వేపుడు ముగ్గుడు ఎక్కించు. వెలిగించు. ఒక గరిటె నూనె వేయి. అదో గరిటె ఇక్కడ ఉందిరా. ఓ ఈ గరిటెతోనా? జాగ్రత్తగా. ఈ గరిటెతో నన్ను తెలియక. కడాయి పక్కకు పెట్టే. రోస్ట్ చామగడ్డల మీద సాంబార్ పొడి జల్లి. నూనె వేడిగానే ఉంది. ఆవాలు, వడియాలు, మినపొడియాలు, వేగిన తర్వాత రోస్ట్ అయిన చామగడ్డ కలిపేస్తే అయిపోయింది.
ఏదేమైనా బాబాయ్ నువ్వు ఏం చెప్పినా చేయడానికి సింపుల్గా ఉంటాయి, తినడానికి మాత్రం ఆహా ఎంత బాగుంటుందో టేస్ట్. కరివేపాకు పోయి కట్టే. ఆ రోస్ట్ చామగడ్డ ముక్కలు వేసి అరిటాకు పరిచిన చెక్క పాత్రలకు బదలండి. ఇదిగో కొత్తిమీర జల్లు. పైనుంచి కొంచెం కొత్తిమీర. అరటి దూట మెంతాకు కూరలో కూడా కొంచెం కొత్తిమీర జల్లు. అరటి దూట మెంతాకు కూరలో కూడా కొత్తిమీర. 2 వంటలు సిద్ధం. అరటి దూట మెంతాకు కూర ఎలా తయారు చేసావు? అరటి దూట మెంతాకు కూర ఎలా తయారు చేశానంటే ముందుగా మూకుడులో ధనియాలు జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత అల్లం పచ్చిమిర్చి కొబ్బరి మూడింటిని కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి పచ్చిశనగపప్పు కరివేపాకు పసుపు మెంతాకు వేసి బాగా వేయించి అందులోనే నానబెట్టిన అరటి దూటలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకొని మసాలా పొడి ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి నిమ్మరసం కొత్తిమీర వేసుకుంటే అరటి దూట మెంతాకు కూర రెడీ. సాంబార్ పొడి చామగడ్డ రోస్ట్ ఎలా తయారు చేసావు? సాంబార్ పొడి చామగడ్డ రోస్ట్ ఎలా తయారు చేశానంటే ముందుగా ఉడకబెట్టిన చామగడ్డ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఉప్పు కారం పసుపు వరిపిండి వేసి కొన్ని నీళ్లు చిలకరించుకొని బాగా కలిపి వేడి నూనెలో వేసి 10 నుంచి 15 నిమిషాలు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని సాంబార్ పొడి కూడా చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు మినప వడియాలు కరివేపాకు వేసి వేయించి మనం ముందుగానే సాంబార్ పొడి చల్లుకున్న చామగడ్డ ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే సాంబార్ పొడి చామగడ్డ రోస్ట్ రెడీ. సాంబార్ పొడి చామగడ్డ రోస్ట్ అరటి దూట మెంతాకు కూర. అబ్బా ఎంత మంచి కూరలు ఎంత మంచి ఫ్రై. వేడి వేడి అన్నం. అరటి దూట మెంతాకు కూర ఎలా ఉందో చెప్తాను అది. అబ్బా ఇందులోకి చామగడ్డ పెట్టుకొని చివరిలో పెరుగనంలో కూడా చామగడ్డ రోస్ట్ ఎలా ఉంది? అది బా మినపొడియాలు ఒకటి పంటి కింద నలగాలి. సూపర్ బాబాయ్. బాబాయ్ చెయ్యంటే అలాంటిది. ఎలా ఉంది? నంది అవన్నీ నడుచుకుంటూ వచ్చి మా ఇంటి డోర్ పెట్టినట్టుంది బాబా. అది మరి కూడా నీకేదో ఫోన్ వస్తుందిరా. కోడి అని కోడి కాదు కో డైరెక్టర్ CODI షార్ట్ కట్. TODI అంటే కోడే. మాట్లాడు వేషం. బాగున్నాను సార్ చెప్పండి. ఏంటి సినిమాలో అవకాశం రాకపోతే ఎలా ఉంటుందో యాక్టర్స్ చూపించాలా? ఇదేగా ఇదే ఎందుకు సార్ నాకు సినిమా అవకాశం రాలేదా? ప్లీజ్ సార్ ఒక్కసారి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఒక్కసారి సార్ అయిందా బాగైందా? బాబాయ్ మీ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. ఏంటది? దరిద్రుడు టెంకాయ పట్టుకుంటే వంకాయ అయిందట.